వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. ఈ రోజు మనము పండుగ గురించి తెలుసుకుందామా? పండుగలు మనకి ఏమేమి వస్తాయి? ఫస్ట్ బర్త్డే పార్టీ చేసుకుంటామా? కేకులు తింటాం కదా. తర్వాత మనం ఇంకేం చేసుకుంటాము? రాఖీ పండుగ చేసుకుంటాము. రాఖీ చూడండి, ఇక్కడ రాఖీ ఉందా? ఇదిగో రాఖీ. ఇది రాఖీ ఎక్కడ కట్టుకుంటాం చెప్పండి? చేతి కట్టుకుంటామా? వెరీ గుడ్. తర్వాత మనము ఆగస్టు 15 చేసుకుంటాం కదా, స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటాం కదా. ఇదేంటంటే మన నేషనల్ ఫ్లాగ్, మన జాతీయ జెండా. అందరూ సెల్యూట్ చేయండి, సెల్యూట్ చేయండి. నేను తీసుకుంటారే నాన్న, ఓకేనా? ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ? గ్రీన్, వైట్, ఆరెంజ్, మధ్యలో బ్లూ కలరు ధర్మ చక్రం అన్నమాట. ఓకేనా? ఏంటి? ధర్మ చక్రం. తర్వాత వచ్చేసి పుస్తకం కొంచెం థ్యాంక్ యూ. చూడండి, మనము ఇక్కడ ఏమున్నాయి? బర్త్డే పార్టీ చేసుకునేటప్పుడు ఇక్కడ ఏముంటాయి? ఇవేంటి? బెలూన్స్. బెలూన్స్ అంటే మనకి ఇష్టం కదా. ఇంకేమున్నాయి? బటర్ఫ్లైస్. బటర్ఫ్లైస్ అంటే మీకు ఇష్టమా? బాగా కూర్చోవాలి, ముందు జరగకూడదు, బాగా కనిపిస్తున్నాయి, పెద్దగా కనిపిస్తున్నాయి. బటర్ఫ్లైస్. ఫ్లవర్స్ చూడండి, ఫ్లవర్స్ ఉన్నాయా? మనం ఏం చెప్తాము? హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తామా? అవునా? అలాగనే తర్వాత మనము హోలీ చేసుకుంటాం కదా. హోలీ చేసుకునేటప్పుడు మనం అంతా కలర్స్ కొట్టుకుంటాం కదా. కలర్స్ ఇక్కడ పూసుకుంటామా? పసుపు, కుంకుమ అలాంటి కలర్స్ మనం ఇప్పుడు పూసుకుంటాం కదా. ఎందుకు ఇవన్నీ? ఎవరి హ్యాండ్స్ చెప్పండి? మీ అందరి హ్యాండ్సే కదా. మనం కలర్స్ లో ఇలా అద్దె పెట్టాం కదా. హ్యాపీ హోలీ. తర్వాత సంక్రాంతి చేసుకుంటామా? సంక్రాంతి చేసుకుంటాం కదా మనము. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ వినాయక చవితి. ఈ నెలలో మనం ఏ పండుగ చేసుకున్నాం చెప్పండి? నానా పట్టుకోకూడదు, హాస్పిటల్ వేసుకో. మరి అంబేద్కర్ జయంతి చేసుకున్నాం కదా, ఆయన బర్త్డే పార్టీ చేసుకున్నామా సార్ గారిది? అవునా? మనము అలా చాలా పండుగలు చేసుకుంటాం అన్నమాట కదా. పండుగలు చేసుకున్నప్పుడు ఏం చేసుకుంటాం? పప్పలు చేసుకుంటాం, మిఠాయి, ఉండ్రాళ్ళు, కేకులు, అరిసెలు, చక్రాలు, ఇంకేం చేసుకుంటాం? అరటి పండ్లు, కొబ్బరి, ఇంకేం చేస్తాం? బెల్లం. ఇవన్నీ మనం తింటాం కదా. తేనె అన్నీ తింటాం కదా మనము. చపాతి తినొచ్చావా? అవునా? మనం పండుగలు చేసుకున్నప్పుడు కూడా అన్ని చాలా ఫుడ్ ఐటమ్స్ చేసుకుంటాం అన్నమాట కదా. అవునా? నువ్వు పూరి తిన్నావా? నేనేం తిన్నాను అడగండి, చెప్పండి. నేనేం తిన్నాను తెలుసా? నేను కినోవా జావ తాగొచ్చా. కినోవా చిన్న చిన్న రైస్ లా ఉంటది కదా, చాలా చిన్న గింజలు అన్నమాట. హలో రిషి, ఇచ్చు నేనేం తిన్నా తెలుసా? కినోవా జావ తాగొచ్చా, మజ్జిగ వేసుకొని జావ తాగొచ్చాను అన్నమాట. విరిందా? బాగా కూర్చోవాలి, హాస్పిటల్ వేసుకుని కూర్చోవాలి. అట్లయితే నువ్వు అలా ఉంటే నీకు చాక్లెట్, నీకు బిస్కెట్ ఇవ్వను. నీ బిస్కెట్ కావాలా వద్దా? కావాలి కదా. సారీ చెప్పు, దానికి కావాలి, సారీ చెప్పు. వెరీ గుడ్. ఇందాక చాలా గుడ్ గర్ల్ అన్నమాట. బాగా విన్నారు నాన్న మీరు. థ్యాంక్ యూ.